ట్విట్టర్ లో మన టీడీపీకి చుక్కలు చూపిస్తున్న డాక్టర్ కె శ్రీనివాస్ వర్మ గారి వాళ్ళు మనకు దొరికేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆయన తోటి. చెప్పండి సార్, అసలు పోలవరం ప్రాజెక్టు కోసం ఇంత కష్టపడింది, ఇన్ని ఆనకట్టలు కట్టింది అంతా మా చంద్రబాబు నాయుడు గారు కదా సార్ చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఆనకట్టలు ఎక్కడ కట్టారండి? చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఓన్లీ స్పిల్వేలో కొంత హైట్ అంతే. అదైనా 25-35 మీటర్స్ వరకు మ్యాక్సిమం. స్పిల్వే మొత్తం కంప్లీట్ చేసింది జగన్ గారి హయాంలోనే. ఆ స్పిల్వే మీద ఉన్న బ్రిడ్జి, ఆ బ్రిడ్జ్ కింద ఉన్న గేట్లు, ఆ గేట్ల ముందున్న అప్రోచ్ ఛానల్ అయిన తర్వాత గోదావరి నీరు మళ్లించడం, తర్వాత స్పిల్వే దాటిన తర్వాత అది మళ్ళీ స్పిల్ ఛానల్ లో మళ్ళీ నదిలో కలవడానికి ఆ స్పిల్ ఛానల్ మాక్సిమం కంప్లీట్ చేసింది. పైలట్ ఛానల్ ప్రోగ్రెస్ లో మాక్సిమం కంప్లీట్ చేసింది. ఇవన్నీ జగన్ గారి హయాంలో జరిగినాయండి, చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆనకట్ట అనేది మొదలట్లేదు ఇంతవరకు. సార్ పోలవరం సోమవారం అంతా ఇంత చేసింది, గేట్లతో ఫోటో దిగినట్టు పోలవరం మంగళవారం అంటే ప్రాజెక్టులు అవ్వండి, ఫోటోలు దిగటం, లేకపోతే జేము చంద్రన్న అని భజన చేస్తే ప్రాజెక్టులు అవ్వండి అన్నట్టు. జేం చంద్రన్న అనే పాట ఈ వరల్డ్ లోనే కాస్ట్లీయెస్ట్ భజన పాట అని చెప్పుకుంటూ ఉంటారు. ప్రజలు పాడిన పాట సార్ అది. ప్రజలు పాడటానికి రోజు వందల బస్సులు పట్టుకెళ్లి ప్రజలకు ఇదిగో నేనే కట్టాను చూపించుకోవడానికి. ఎప్పుడు ఆయన చూపించేదల్లా సగం కాదు పావు పూర్తయిన స్పిల్వేనే ఎప్పుడు చూపించి భజన చేయించుకునేవాడు. కాంక్రీట్ పోసి 33 ఇక్కడ కావాల్సింది దుబాయ్ రికార్డులు బ్రేక్ చేయడం, లేకపోతే గిన్నీస్ బుక్ లో ఎక్కడం, అది కాదండి. ఒక ప్రాజెక్ట్ కడుతున్నామంటే దాని భద్రత, దాని క్వాలిటీ, అది మెయిన్. క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీ తొంగలవుతకి 33,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఒకే రోజున పోస్తే క్వాలిటీ ఏమవుతుందండి? క్వాలిటీ ఏమవుతుంది సార్? అది ఒక విజన్ సార్, మా బాబు గారి విజన్ సార్ అది. అంటే మీరు టెక్నిక్స్ పట్టుకుంటే అది ఎట్లా సార్? బాబు గారిది విజన్ కాదండి, జగన్ గారిది విజన్. బాబు గారి విజన్ వల్ల నాశనం అయిపోయింది మొత్తం ప్రాజెక్ట్. బాబు గారి విజన్ ఎలా ఉంటుందంటే మొత్తం అస్తవ్యస్తం. ముందర కట్టవలసింది వెనకాల కట్టవలసింది ముందర. ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆదరా ఎక్కడ పడితే అక్కడ కాంక్రీట్లు పోయడం, మట్టి పోయడం, ఇది కాదు ప్రాజెక్ట్ అంటే. చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏం చేశారంటే పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయకూడదో, అసలు ఆ పనులు ఎలా అయితే చేయకూడదో, ఆ పనుల క్రమం ఎలా అయితే ఉండకూడదో అన్ని అలాగే చేశాడు. అందుకే ప్రాజెక్ట్ నాశనం అయింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఎన్ని రెక్టిఫై చేసుకుని పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఎలా చేయాలో అలా పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇన్నాళ్ళకి. అసలు ఏముంది సార్, వచ్చింది కానీ డబ్బులు పంచడం, కానీ పోలవరం ఎక్కడ కట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరండి? జగన్ గారే. స్పిల్వేకి నీరు రావడానికి అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేసింది ఎవరండి? జగన్ గారే. అప్రోచ్ ఛానల్ ద్వారా గోదావరి నీటిని మళ్ళించింది ఎవరండి? జగన్ గారి హయాంలోనే. తర్వాత అప్రోచ్ ఛానల్ లో మాక్సిమం పనులు చేసింది ఎవరండి? జగన్ గారే. తర్వాత పైలట్ ఛానల్ ప్రోగ్రెస్ చేస్తుంది ఎవరు? జగన్ గారే. అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది ఎవరండి? జగన్ గారే. లోవర్ కాఫర్ డ్యామ్ జగన్ గారే. అంతెందుకు చూడండి, మీకు కనిపిస్తున్నది ఎదురుకుండా హైడల్ ప్రాజెక్ట్ ఆ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడండి. మీ నాయకుడు హయాంలో 0 ప్రోగ్రెస్ అది. ఇప్పుడు చూడండి ప్రోగ్రెస్, మాక్సిమం ప్రోగ్రెస్ ఎలా ఉందో. ఆ రివర్స్ లోయిస్ గేట్లు పెట్టింది ఎవరు? జగన్ గారే. మీరు పులస చేప తిన్నారు ఎప్పన్నా? ఆ పులస చేప మీకు డ్యామ్ అంటే ఈ స్పిల్వే దాటి వెళ్ళడానికి ఒక 4 ఫ్లైట్లు కట్టారు. ఫిష్ ల్యాడర్ అంటారు ఆ 4 ఫ్లైట్లు. ఆ ఫిష్ ల్యాడర్స్ ఆ 4 ఫ్లైట్లు కట్టింది జగన్ హయాంలోనే. ఆ ల్యాడర్స్ కట్టిస్తే చాలు, అవతల పక్క అప్ స్ట్రీమ్ సైడ్ మీకు గేట్స్ ఉంటాయి, దానికి ఆ గేట్స్ కట్టింది కూడా జగన్ గారే. మీకు తెలుసో లేదో, పోలవరం రిజర్వాయర్ లోంచి కుడి కాలువలోకి నీరు రావాలంటే మధ్యలో 2 కొండలు అడ్డు ఉంటాయి. ఆ 2 కొండల ద్వారా ట్విన్ టనల్స్ అంటే 2 సొరంగాలు ఉంటాయి. ఆ 2 సొరంగాలు 2 కొండల మధ్య 2 సొరంగాలు కంప్లీట్ చేసింది. అంటే ఏ2 మొత్తం జగన్ గారి హయాంలోనే. అలాగే ఆ పక్క విశాఖపట్నం సైడ్ ఎడమ కాలంలోకి నీళ్లు రావాలంటే అలాగే ఒక కొండను దాటి రావాలి రిజర్వాయర్ నుంచి. దాని ఇరిగేషన్ టన్నల్ అంటారు. అక్కడ సొరంగం, ఆ సొరంగం మొదలు పెట్టి కంప్లీట్ చేసింది కూడా జగన్ గారే. వినండి మొత్తం ఎన్ని అంటే మీరు ఎలా జూమ్ చేసి చూపించి ఆ స్పిల్వే ఒకటే కాదు, జేం చంద్రన్న పాట పెట్టుకోవడానికి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. స్పిల్వేకి ఆ పక్క 10 కిలోమీటర్లు, ఈ పక్క 10 కిలోమీటర్ల వరకు హెడ్ వర్క్స్ ఉంటానే ఉంటాయి. ఈయన ఎప్పుడు ఆ స్పిల్వే చూపించి జనాలను మభ్యపెట్టడానికి, నేనే కంప్లీట్ చేసి చెప్పడానికి. పైగా పోలవరం నా బిడ్డ, పోలవరం నేనే. పోలవరం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బుద్ధి జ్ఞానం లేదని అడుగుతారు. రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసి గ్రౌండ్ చేసిన ప్రాజెక్ట్ ని నా బిడ్డ నేను రూపకల్పన తీసి ఈయనవడండి రూపకల్పన చేయడానికి. 6 దశాబ్దాలుగా ఎంతో మంది మహానుభావులు సర్వేలు చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా ఏదో ఒకటి చేద్దామని ముందుకెళ్లి మొదలుపెట్టి గ్రౌండ్ చేసిన ప్రాజెక్ట్ అండి అది. లేకపోతే ఈనాడు కూడా అలాగే ఉండు. అలాగే సేమ్ అంత కష్టపడి 34% కంప్లీట్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ ని 2014 నుంచి 2019 వరకు కంప్లీట్ చేయకుండా మొత్తం టైం అంతా వేస్ట్ చేసి ప్రాజెక్ట్ ని అగమ్యగోచరం చేసి సర్వాన్ని నాశనం చేసి అంటారు సార్. అవునండి, ముందు చేయవలసిన పనులు వెనక చేయవలసిన పనులు ముందు చేసి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రామ్ కట్టి
ఆ వరదలు కొట్టుకుపోయే వరకు వదిలేసి అసలు చంద్రబాబు లేకపోతే వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ ఉండేది సార్. మరీ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలో అసలు ఏమీ చేయకుండా ఉంటే ఈ పాటికి జగన్ గారు కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా జగన్ గారే కదా ఎవరు కంప్లీట్ చేయనంత దారుణంగా నాశనం చేసి వెళ్ళిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమైనా ఇంజనీరా? రోజు సోమవారం పోలవరం లేకపోతే సోమవారం మంగళవారం అని ప్రాజెక్ట్ లోకి వచ్చి జూనియర్ ఇంజనీర్ లాగా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. కానీ మా బాబు గారికి విజువలైజ్ చేసి చెప్తారు కదా సార్. అవునవును, విజనరీ కదా ఆయన. అంటే ఈ ప్రపంచంలో నేను విజనరీ, నేను విజువలైజ్ చేస్తాను కరెక్ట్. ఆయన విజువలైజ్ చేస్తారు. ఏం విజువలైజ్ చేస్తానంటే ఒక ప్రాజెక్ట్ చూడగానే సాక్షాత్ మోడీ గారు చెప్పారు కదా, ఏటీఎం హై ఏటీఎం అని. పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం హై ఏటీఎం. మీ నాయకుడు చంద్రబాబు గారు చేసినందువల్ల ఇంజనీర్లు తిడుతున్నారు. ఇంజనీర్లు ఏం చేస్తున్నారో గేదెలు కాస్తున్నారా అని. చాలా తప్పు. అక్కడ పనిచేసేది చాలా ఎక్స్పర్ట్స్. కరెక్ట్ కదా సార్, ఇంజనీర్లు సరిగ్గా చేసి ఉంటారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ గానే సలహాలు ఇచ్చి ఉంటాడు కదా సార్. మా చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ గానే సలహాలు ఇచ్చి ఉంటాడు కదా సార్. ఎవరికి కావాలని సలహాలు? ఆయన ఏమైనా ఇంజనీరా? టెక్నికల్ ఇదేమైనా ఉందా? ఆయన ఒకసారి చెప్పాడు కానీ ఆయన, నేను పిహెచ్డి చేసి ఎంఫిల్ పాస్ అయ్యాడు. అది ఆయన నాలెడ్జ్. పిహెచ్డి చేసి ఎంఫిల్ పాస్ అవడం ఏంటి నాకు అర్థం కాదు అసలు. ముందర ఎంఫిల్ చేస్తారు, తర్వాత పిహెచ్డి. ఆయన పిహెచ్డి చేసి పాస్ అవడం పెట్టండి. పిహెచ్డి అంటే అవార్డు చేస్తారు డాక్టరేట్లు. అంత నాలెడ్జ్ గల ఆయన. టెక్నికల్ ప్రపంచంలోనే ఒక వండర్ పోలవరం ప్రాజెక్ట్ అనేది. 50 lakh క్యూసెక్స్ డిశ్చార్జ్ తో కడుతున్న ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్ట్ లో ఇంజనీర్స్ మాటలు వినకుండా ఎప్పటికప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ ఒకటి కాదు, సిడబ్ల్యూసీ ఉంది, పీపీఏ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళందరినీ బేఖాతరు చేస్తూ ఆయన మీ నాయకుడు ఆడిందే ఆటగా సాగింది 5 సంవత్సరాలు. కేవలం దేని ఏంటంటే మోడీ గారు చెప్పారు కదా ఏటీఎం ఏటీఎం. మీరు చెప్పిన సిడబ్ల్యూ పీపీ వీళ్ళందరికన్నా మా సిబిఎన్ గారే గొప్పగా సార్. ఎన్ని చెప్పండి. ఇది పోలవరం అంటే ఒక ఆంధ్రలో వరం. అది అంటే ఆంధ్రప్రదేశ్ కు వరద అని. అంటే మనకి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కానీ పోలవరానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్. మొత్తం మన ఆంధ్రాలో ఉన్న 3 ప్రాంతాలకి నీరు అందివ్వగలిగిన వాటర్ అవైలబిలిటీ ఉన్న నదిలో కట్టే ప్రాజెక్ట్ కాబట్టి అలాంటి ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసి వదిలేసి వెళ్ళిపోయాయి. పైగా మొత్తం నాశనం చేసింది మీ నాయకుడు, కానీ ఇజ్రాయల్ మీద తోసేస్తా ఉంటాడు సార్. ఒక సంవత్సరంలో కట్టాడు కదా సార్ డయాఫ్రామ్. జర్మనీ వాళ్ళని దింపి అంత నీట్ గా. అసలుకి డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కట్టాలండి? స్పిల్వే ద్వారా వాటర్ మళ్లించకుండా డయాఫ్రామ్ ఎవరు కట్టుకున్నారు? డయాఫ్రామ్ కి 2 వైపులా. డయాఫ్రామ్ వైపు నీళ్లు రాకుండా ఉండటానికి కాఫర్ డ్యామ్స్ అవ్వకుండా డయాఫ్రామ్ ఎవరు కట్టుకున్నారు? అందుకే కదా కొట్టుకుపోయింది. ఇప్పుడు అంటే మీరు ఇందాక అన్నారు కదా మీ నాయకుడు ఎంత గొప్పవాడో, ఎంత మేధావి అంటే ఆయన చేసిన తప్పుడు పనులు అసలు ఏం చేశాడో, ఏం జరిగిందో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా తెలుసుకోలేనంత డైలమాలో పడేసి నాశనం చేసిపోయాడు. అందుకే సార్ మళ్ళీ మా బాబు గారిని అధికారంలో తీసుకొస్తే అవన్నీ దీంతో పాటు మిగతా ప్రాజెక్టులు కూడా పట్టుకుపోతాడు. సార్ ఆయన ఇంత జరిగిన తర్వాత కూడా మీ నాయకుడు వంక ఎవరైనా చూస్తారని అవుతారు ఎవరైనా? ఇంకెక్కడ అనకండి. అది పోయింది, ఆ ఎరా పోయింది. ఇంకా మీ నాయకులు లాంటి గోబిల్స్ ప్రచారాలు నమ్మేవాళ్ళు, అబద్ధాలు నమ్మేవాళ్ళు, కానీ సార్ జనాలను మోసం చేసేవాళ్ళని ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరు నమ్మేది లేదు మీ నాయకుడిని. సార్ దయచేసి కొన్ని రోజులు ఎలక్షన్లు అయిన దాకన్నా మీరు ట్విట్టర్ లో కామ్ ఉండండి సార్. నాకు ఎలక్షన్ల గురించి కాదండి, వాస్తవాలు చెప్పాలి, అక్కడ జరిగిందే చెప్పాలి. అదే సార్ కుదురు జగన్ గారిని స్పిల్వే కంప్లీట్ చేశారు. అప్రోచ్ ఛానల్స్, అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్స్, ఇరిగేషన్, టన్నల్స్, హైడల్ ప్రాజెక్ట్స్ ఇన్ని కంప్లీట్ చేసింది 5 సంవత్సరాలు అయింది. ఆయన వచ్చి 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయింది. 3 సంవత్సరాలు ఎంత పని చేసిన వాళ్ళు అప్రిషియేట్ చేయొద్దా? బుద్ధునోడు ఎవరన్నా అప్రిషియేట్ చేస్తాడు. ఆయన వెనకాలే ఉంటాడు. ఇంకా ఎంతకాలం ఇలా ప్రజలను మోసం చేస్తారు? పోయింది మీ నాయకుడు. మీ నాయకుడికి అసలు క్రెడిబిలిటీ అనేదే లేదు. అంటే ఎవరన్నా 4 మాటలు మాట్లాడితే 4 అబద్ధాలు చెప్పొచ్చు. మీ నాయకుడు 4 మాటలు మాట్లాడితే 10 అబద్ధాలు ఉంటాయి. సార్ అది మంచి కోసమే సార్. అది కూడా ఏదో మంచి కోసమే, తన మంచి కోసం. అవన్నీ కాదు సార్. అంత పెద్ద ప్రాజెక్ట్ ని జగన్ వచ్చిన తర్వాత ఎత్తు తగ్గించి అంతా దాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఎత్తు తగ్గించడమా? ఎవరన్నారు అలాగా? మా బాబు గారే చెప్పారు. అరే స్పిల్వే హైట్ 55 మీటర్ల వరకు కంప్లీట్ చేశారు జగన్ గారు. 45.72 FRL వరకు గేట్స్ పెట్టేశారు. 25.72 మీటర్స్ వరకు క్రెస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. 41.15 మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు డిజైన్ అయిపోయింది. 42.67 మీటర్స్ మీకు ఆ ఫ్లడ్ లెవెల్ కంట్రోల్ అవడానికి ఎన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. ఇదేమన్నా మన ఇంటికాడ మున్సిపల్ డ్రైనో లేదా మున్సిపల్ బ్రిడ్జో కాదు, మీ సొసైటీ వాగటానికి.
పిచ్చోళ్ళ కింద మాట్లాడుతున్నారు మీ నాయకులు హైట్ల గురించి. అన్ని కంప్లీట్ అయినాయి. అంతేందుకు మీకు ఇదే డిజైన్ లో 45.72 FRL లెవెల్ లోనే అవతల హైడల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. 27 మీటర్స్ హెడ్ నుంచి టర్బైన్స్ మీద ఆ హెడ్ నుంచి నీళ్లు పట్టడానికి ఆల్రెడీ డిజైన్ చేసి అక్కడ ప్రొజెక్టర్స్ కంప్లీట్ చేసి అక్కడ కప్లాన్ టర్బైన్స్ కూర్చోబెట్టడానికి ఫౌండేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి ఫాస్ట్ గా. ఇంకా అసలు హైట్ తగ్గించడం డిజైన్ మార్చడం జరగని పని. ఇవన్నీ ఏంటంటే మసిపూసి మారేడికాయ చేసి అన్ని కాదు సార్. చంద్రబాబు గారు ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తి అయిపోయేది, సింగపూర్ అయిపోయేది, పోలవరం మొత్తం పూర్తి అయిపోయేది. ఆయన 2 సంవత్సరాలు పోలవరం ఉన్నందుకే డయాఫ్రమ్ కొట్టుకుపోయింది. మీరు చూసారు కదా. ఇప్పుడు తెలంగాణలో పాపం మేడిగడ్డ పరిస్థితి చూసారు కదా ఎలా ఉందో. అలాగే తయారు చేసేవాడు పోలవరం గురించి కూడా మహానుభావుడు. జగన్ గారు వచ్చారు కనుక ఒక పోలవరం లాంటి ప్రాజెక్టు ఎలా చేయాలో సెంట్రల్ ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళు ఏం చెప్తున్నారు అలాగే ప్రొసీడ్ అవుతూ చక్కగా. సార్ అసలు ఏం పని చేస్తున్నాడు సార్ ఆయన? చంద్రబాబు గారు ఎన్నిసార్లు పోలవరం ప్రాజెక్ట్ కి వెళ్ళారు, జగన్ గారు ఎన్నిసార్లు? ఇప్పుడు ఒక స్పిల్వే కాదు ఒకసారి వెళ్ళారు సార్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ గేట్ల దగ్గరికి ఆ నీళ్ళల్లో దిగి చూడటం ఎవరైనా పని చేస్తున్నారా లేదా అసలు గమనించాడు సార్ జగన్ గారు? చంద్రబాబు నాయుడు గారు లాగా 96 సార్లు రివ్యూ చేసి 24 సార్లు సైట్ కి వెళ్తే అవ్వదు. జగన్ గారు వెళ్ళారు ఒక 4 సార్లు నాకు గుర్తున్నంత వరకు 4 సార్లు వెళ్ళారు. మీరు గుర్తుందో లేదో ఆయన కంప్లీట్ చేసిన స్పిల్వే బ్రిడ్జ్ మీద నిలబడి ఆయన ఇలా చూశాడు. ఆయన ఆ ఫోటో చూడండి. ఇలా చూసారంటే మొత్తం మైండ్ లో మొత్తం స్కాన్ అయిపోతుంది. దాంట్లో పుట్టిందే పోలవరం లిఫ్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ టన్నల్స్ ఇవన్నీ. ఏం సార్ అది విజన్ లిఫ్ట్ అండ్ సార్ లిఫ్ట్ మళ్ళీ కొత్త పదాలు వాడుతున్నారు. అవును, మీ నాయకుడు చేసిన పనికి డయాఫ్రామ్ కొట్టుకుపోతే మొత్తం జగన్ గారు అన్ని ఇతర కాంపోనెంట్స్ శరవేగంతో కంప్లీట్ చేస్తా ఉంటే దీనివల్ల మెయిన్ డ్యామ్ డిలే అవుతా ఉంటే ఆ డిలేని కూడా ప్రజలు ఉపయోగించుకునేలా ఇంకా ప్రాజెక్ట్ ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసుకునేలా ఇంకా ఈ పోలవరం ప్రాజెక్ట్ ని ఈ జిల్లాలకే పరిమితం చేయకుండా రాయలసీమ పెన్నా వరకు నీళ్లు పంపించడానికి పనికొచ్చే విధంగా టనల్స్ ఎక్స్పాండ్ చేయటం, డెడ్ స్టోరేజ్ లో ఉన్న వాటర్ ను కూడా అంటే పనికిరాని వాటర్ కింద ఉన్న వాటర్ ను కూడా కాలువలోకి పంప్ చేయడానికి అతి తక్కువ ఖర్చుతో పోలవరం లిఫ్ట్ అంటే ఈ డిలేను కూడా ప్రజా ప్రయోజనార్థం. ఆ విజన్ వేరండి. అది అలా ఉండాలి. మీరు చెప్తే అంతేకాని డబ్బుల కోసం కాంట్రాక్టులు నామినేషన్ పద్ధతిలో ఇవ్వటం అది ఎవరికి ఇచ్చారో ఇవన్నీ బాగుండదు. బీయింగ్ ఇంజనీర్ గా ఈ పాలిటిక్స్ మాట్లాడకూడదు నేను. కానీ దయచేసి కొన్ని రోజులు మీరు ట్విట్టర్ లో ఏం మాట్లాడకుండా ఉండండి సార్. నేనేం మాట్లాడుతున్నది ఓన్లీ వాస్తవాలే. మీ నాయకుడా లేకపోతే ఇక్కడ జగన్ గారా ఇవన్నీ నాకు అనవసరం. ప్రజలకి అసలు ఇప్పుడు ఎవరైతే పోలవరాన్ని సపోర్ట్ చేశారో, ఎవరైతే పోలవరం ప్రోగ్రెస్ చేస్తున్నారో, ఎవరైతే పోలవరం అనే కళను నిజం చేశారో వాళ్ళు సపోర్ట్ చేయడం మన బాధ్యత. అది కానీ మీ దెబ్బ పనికి వాళ్ళని ప్రజల ముందు ఉంచడం ఇంజనీర్ల బాధ్యత. సార్ కావచ్చు సార్, కానీ మీరు ఇంత పబ్లిక్ గా మొత్తం చెప్పేస్తే మా టీడీపీ ఓడిపోయేటట్టు. ఇది వాస్తవాలే కదా. నేను చెప్పకపోతే ఇంకొకటి చెప్తాడు. నేను ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని ప్రొజెక్ట్ చేయండి. మీరు తప్పు మాట్లాడుతున్నారని కాదు సార్. కొన్ని రోజులు కాము ఉంటే ఎలక్షన్లు అయిపోతాయి కదా సార్. మా పని ఎన్నికలతో మనకు పనే ఉందండి. మనం ఎవరైతే మీ దెబ్బకు మా పార్టీ ఓడిపోతాడు, ఎవరైతే టెక్నికల్ గా ఒక వండర్ ను మాకు చేస్తున్నారో వాళ్ళ గురించి మంచిగా చెప్పడం, అలాగే దాన్ని నాశనం చేసిన వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టడం నేనొకనే కాదు, మీ బాధ్యత కూడా. ఏమాత్రం మీకు బాధ్యత ఉన్నా ఆ పని చేయండి. మీ నాయకుడితో చెప్పండి, ఇక్కడైనా వాస్తవాలు చెప్పమని. ఎంత వయసు వచ్చినా కనీసం ఇప్పుడైనా వాస్తవాలు చెప్పమని. అంతేగాని ఎవరో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ని అది నా బిడ్డ నేను రూపకల్పన చేశాను చెప్పండి. మీ నాయకుడికి చెప్పండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి 34% కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ని నేను రూపకల్పన, ఆయన ఎవరండి రూపకల్పన చేయడానికి? మొదలెట్టింది రాజశేఖర రెడ్డి గారు. 6 నెలల్లో 6 దశాబ్దాలుగా ఎవరు చేయలేని పని 6 నెలల్లో డిజైన్ చేయించి, టెండర్లు పిలిచి, గ్రౌండ్ చేయించి, పన్ను మొదలుపెట్టి 34% కంప్లీట్ చేసిన రాజశేఖర రెడ్డి గారు. మీ వాళ్లే మొహం మీద తిడుతున్నారని చెప్పండి. కనీసం కొంచెం టెక్నికల్ గా తెలుసుకోమని చెప్పండి. అంతా నాకే తెలుసు అంటే జనాలు వినడానికి ఎర్రి వాళ్ళు లేరండి. కనీసం జగన్ గురించి అయినా మాట్లాడకుండా ఉండండి సార్. మీ బోటోళ్ళు మాట్లాడుతుంటే జనాలు నమ్ముతున్నారు సార్. జగన్ గారి గురించి నేనే ఉన్నాను, నేను మాట్లాడాలా అంటే ఆయన హయాంలో పోలవరం గురించి ఏమేం చేశారు అన్ని మీరు చెప్పేస్తుంటే ఈ రోజు జగన్ గారి గురించి కొన్ని కోట్ల మంది చెప్తున్నారు. ఆయన ఇచ్చి సంక్షేమ పథకాలు 87% అందుతున్నాయని. నన్ను ఆలోటెడ్ ఎవరు నేను చెప్పాలి ఆయన గురించి. నిజం తాగదండి. అంటే మీ బోటోలు మాట్లాడటం వల్ల జనాలు ప్రభావితం అయ్యి మా టీడీపీకి ఓటు లేకుండా పోతున్నారు సార్. నా వల్ల కాదు, జగన్ గారు చేసి పన్ను వల్ల ప్రభావితం అవుతారు. జగన్ గారు చేసి పనుల వల్ల అట్రాక్ట్ అవుతారు. జగన్ గారు ఆ విజన్ కి ప్రేమిస్తారు. కానీ మీరు పోలవరం గురించి ఇలా ఈ రకంగా మొత్తం ఓపెన్ గా ఆడబోయి ఆ సొరంగాల్లో తిరిగి ఫోటోలు జగన్ గారు చెప్పడం వల్ల జగన్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే 2017 నుంచి అక్కడ జరిగి లొసుగులు, అక్కడ జరిగి టెక్నికల్ గా తప్పుడు పనులు, ఈ
పిక్స్ చూపిస్తున్నాను ఇప్పటికి ట్విట్టర్ లో చూసుకోండి మీరు ఉంటాయి 2007. అదే సార్ మీరు కొన్ని రోజులు దయచేసి కామ్గా ఉండండి సార్. నేను 2019 జూన్ లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతుందని ట్వీట్ పెట్టాను, చూసుకోండి ట్విట్టర్ లో ఉంటుంది. నేను ఎలా పెట్టాను 2019 జూన్ లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతుందని ట్విట్టర్ లో ఇప్పటికే ఉంటుంది రికార్డెడ్ గా. ఎలా పెట్టాను ఆయన చేసిన తప్పుడు పనులు తెలుసు కనుక ఎవరన్నా పట్టించుకున్నారా? 2018 ఎలా 2018 లో రాసుకోండి నేను కంప్లీట్ చేస్తాను అన్న వాళ్ళు ఒక గేటు రేఖ ముక్క ఎంత దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఆయన కనీసం ఆయన వెనకున్న వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అయినా ఒక రేఖ ముక్క ఇలా ఇలా ఏలాడుతూ ఉంటే అది క్రెయిన్ తో పట్టుకుంటే దాన్ని ఎదురుగుండా నుంచి ఎలా స్టిల్ అంతకంటే దారుణం లేదు. శంకుస్థాపన కాదు, గేట్స్ పెట్టేసాం గేట్స్ మొదలైందన్నారు. ఆ గేట్స్ పెట్టడం అంటే ఒక్కొక్క గేటు 300-400 టన్నులు బరువు అండి. అది దాన్ని ఫ్యాబ్రికేట్ చేయాలి, దాని హైడ్రాలిక్ పంప్స్ ఉండాలి, హైడ్రాలిక్ లిఫ్టింగ్ కనుక ఏమి లేకుండా ఒక రేఖ ముక్క అది కూడా 48 బేస్ లో ఒకటి పెట్టుకుని కంప్లీట్ చేసాం అని చెప్పుకునే అంత దౌర్భాగ్యకరమైన నాయకుడు మీ నాయకుడు అనకూడదు. దాని పెద్ద ఆయన అంత దారుణం. అలాంటి ఇంజనీర్లకి ఇరిగేషన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది ఇలాంటి కబుర్లు. అంత మాట్లాంటారు ఏం సార్ అసలుకి? ఆయన చేసిన పనులు అలా ఉన్నాయండి. పోలవరం కాదు మొత్తం మన రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సర్వనాశనం చేసింది. ఇదే కాదు ప్రతి ప్రాజెక్ట్ ని నాశనం చేసి పడేస్తాడు. కానీ ఆయన విజనరీ అండి. ఎలా నాశనం చేస్తానంటే చెప్పాను కదా, మొత్తం నేషనల్ మనకి ఇరిగేషన్ లో స్టాల్వార్డ్స్ ఉన్నారు, ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళకే ఏ మాత్రం తట్టకుండా డయాఫ్రమ్ నాశనం చేసి వెళ్ళిపోయాడు. పైగా మీ నాయకుడు బ్యాడ్ ప్రాపగాండా ఏంటంటే నేనేమో డయాఫ్రమ్ కట్టాను దానికి రక్షణ కల్పించలేదు జగన్ అని. బుద్ధుందా లేదా అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే అలాగా జగన్ గారు వచ్చింది May 30th 2019 లో అయితే జూలైలో కొట్టుకుపోతే అప్పటికి అసలు అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అవ్వకపోతే అప్పర్ కాఫర్ డ్యామ్ ఆ గ్యాప్స్ టేకప్ చేస్తానంటే డైవర్షన్ ఇంకా కంప్లీట్ చేయలేదు కనుక మీరు టేకప్ చేయకుండానే PPA ఆర్డర్స్ ఇస్తే ఎలా చేస్తారండి? అంటే మీరు అన్నారు ఇలా నిజాలు చెప్పొద్దని. ఈ నిజాలు సామాన్యులకు తెలియదు కనుక ఏవైనా నమ్మేస్తారని అంతా జగన్ గారు మీద తోసేయడం. అక్కడ చేసిందంతా జగన్ గారు, నాశనం చేసిందేమో చంద్రబాబు నాయుడు గారు. ఇలా బ్యాడ్ ప్రాపగాండా గోబెల్స్ ప్రాపగాండాతో పాపం ఈయనేమో జగన్ గారు ఎక్కువ మాట్లాడలేను. ఆయన పనులు ఆయన చేసుకుపోతా ఉంటాడు. అందువల్ల మొత్తం ఆయన మీద తోసేయడానికి మొత్తం ఎంటైర్ నాకు తెలియదు కానీ అంటూ ఉంటారు మీ నాయకులు మన సీఎం గారు అని అంటూ ఉంటారు కదా, ఏంటది దుష్ట చతుష్ట మీద అంటూ ఉంటారు. ఈ లెవెల్లో మీరు ఆయన పాప ఇబ్బంది పెడతా ఉంటే యాక్చువల్ గా నేను రోజు ఒకసారి హ్యాట్సప్ చెప్తా ఉంటాను జగన్ గారు. ఆయన విజన్ తెలియాలంటే మీ నాయకుడు విజనరీ అయి ఉండాలి. ఆయన వేరే లెవెల్ ఆ విజన్ జగన్ గారు. ఎందుకంటే మీ నాయకుడు హయాంలో 10 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు జగన్ గారి టైంలో ప్రాజెక్ట్స్ ఏదైనా సరే ఈయన ₹1 ఖర్చు పెట్టాడంటే ₹1.5 గ్రౌండ్ మీద కనిపిస్తుంది. దానివల్ల ప్రయోజనం ₹3 ఉంటుంది. అది విజన్ అంటే. కనీసం మీలాంటి తెలివైన మీ నాయకుడికి చెప్పండి, అర్థం చేసుకోండి వాస్తవాలు. నీరు చెట్టుకి 18,006 కోట్ల ఎంత దారుణం సార్. మీరు ఈ లెక్కలన్నీ ఎతికి బయట పెడతంటే మాకు భయం వేస్తుంది సార్. మా టీడీపీ పరిస్థితి ఏందా అని, మా చంద్రబాబు గారి పరిస్థితి ఏందని, మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామన్న ఈ పరిస్థితుల్లో దయచేసి సార్ అర్థం చేసుకోండి సార్. మీరు ఇప్పుడైనా కనీసం వాస్తవాలు తెలిసిన పోలవరం గురించి మీ నాయకుడు పోలవరంలో చేయి పెట్టకపోయి ఉంటే ఈ పాటి కంప్లీట్ చేసింది జగన్ గారు. ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు టేకప్ చేశారు. ఆ 54 ప్రాజెక్టులో 14 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇంకో 2 ప్రాజెక్టులు పార్షియల్ గా కంప్లీట్ అయినాయి. ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన ఆయన పోలవరం కంప్లీట్ చేయలేదా? ఎందుకు సంగం బ్యారేజ్ కంప్లీట్ చేయలేదా? ఎప్పటి నుంచి పెండింగ్? నెల్లూరు ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదా? ఎందుకు మొన్న వెలుగొండ టన్నల్స్ కంప్లీట్ చేసి జాతికి అంకితం లేదా? ఉద్దానం 35 సంవత్సరాల నుంచి ఎవ్వరో పట్టించుకోకపోతే మీ నాయకుడే వెళ్ళి అక్కడ ఇంకి ఫిల్లర్ ఉంది కదా, ఇంకి ఫిల్లర్ లో మన పెన్లో ఇంకు పోసినట్టు అలా నీళ్లు పోయటానికి నీటి క్యాన్ పంపించడం. ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు? శాశ్వత పరిష్కారం ఉందానండి 750 crores పట్టి హేర మండలంలో ఆ స్ట్రక్చర్స్ చూసారా? చాలాసార్లు పెట్టారు, మీరు చూసే ఉంటారు. ఆ స్ట్రక్చర్స్ చూడండి. జగన్ గారు ఏంటంటే అంత మ్యాసివ్ గా ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో కంప్లీట్ గా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఇంప్లిమెంట్ చేసే నాయకుడు జగన్ గారు. మీరు మా దారిలోకి వచ్చేటట్లు లేరు సార్. ఇంకా మమ్మల్ని మీ దారిలో తీసుకుపోతున్నారు. ఇవన్నీ మీరు వాస్తవం ఎటు సైడ్ ఉందో ప్రజలకి ఎవరైతే మంచి చేస్తున్నారో ఇలాంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టులని ఎలా అయితే నిర్మించాలో అదే రూట్ లో వెళ్తున్న వాళ్ళకి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంతేకాని ఇంకా జీవితాంతం ప్రతిరోజు గ్లోబల్ ప్రాపగాండాతో వెళ్దామంటే ఈ రోజు ఇదివరకు రోజులు కాదు. ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎక్కడో అరకులో ఉన్న గిరిజనులకు కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇక మీ నాయకుడి కాలం చెల్లింది. ఇప్పుడు ఎవరైతే ప్రజలకు పనులు చేస్తారో, శాశ్వత పరిష్కారాలు చూపిస్తారో వాళ్ళ వెంటే ప్రజలు నడుస్తారు. రైట్, ఇదండి వాళ్ళ ప్రాజెక్ట్. మరో ప్రాజెక్ట్ తో ఇదే మన శ్రీనివాస్ వర్మ సార్ తోటి మళ్ళీ కలుద్దాం. సీ యు ఆల్.